ఖమ్మం జిల్లా కారేపల్లిలో యూరియా కూపన్ల పంపిణీలో తొక్కిసలాట జరిగింది. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తొక్కిసలాట నేపథ్యంలో స్పృహ కోల్పోయారు కారేపల్లి ఏవో అశోక్ కుమార్. కూపన్ల పంపిణీ సజావుగా జరిగేలా ఉద్రిక్తతను తగ్గించేందుకు రైతులకు సర్ది చెప్పారు పోలీసులు. భారీ సంఖ్యలో యూరియా కోసం రైతులు తరలి రావడంతో కూపన్ల పంపిణీని సొసైటీ కార్యాలయం నుంచి స్థానిక ఫంక్షన్ హాల్కు మార్చారు అధికారులు. యూరియా పంపిణీకి సంబంధించిన ప్రొసీజర్ ఏదైతే ఉందో దాంట్లో ఖమ్మం జిల్లా కారేపల్లిలో ఉద్రిక్తతకు దారితీసింది. తొక్కిసలాట జరిగి చాలా మంది రైతులు గాయపడ్డ పరిస్థితి. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మహేందర్ అందిస్తారు. మహేందర్, ఖమ్మం జిల్లాలో యూరియా కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. కారేపల్లి ఏరియాలో కూడా యూరియా కూపన్ల పంపిణీలో తొక్కిసలాట సంబంధించి జరిగింది. దాదాపుగా గంటన్నర పాటు కూడా ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనలో కూడా ఏవో కారేపల్లి ఏవో అశోక్ కుమార్ కూడా స్పృహదత్తి కూడా కింద పడడం జరిగింది. వెంటనే అతన్ని స్థానికంగా ఉండే ఆసుపత్రికి సంబంధించి తీసుకెళ్లారు. అయితే కారేపల్లి మండలంలోని 41 పంచాయతీలకు చెందిన 2000 మంది పైగా రైతులు కూపన్ల కోసం క్యూ కట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. కేవలం వచ్చిన యూరియా బస్తాలు తక్కువగా ఉంటున్నాయి. వచ్చే జనం సంబంధించి కూడా ఎక్కువగా ఉంటారు. దాదాపుగా 20 ఇంతలు ఎక్కువగా రైతులు వస్తున్న నేపథ్యంలో వారిని కంట్రోల్ చేయడం కూడా పోలీసులకు అతి కష్టంగా మారుతుంది. ప్రస్తుతం అక్కడ జరిగిన ఘటన నేపథ్యంలో కూపన్ల పంపిణీని సొసైటీ కార్యాలయం నుంచి కూడా స్థానికంగా ఉండే జిన్నింగ్ మిల్లు కూడా అధికారులు మార్చారు. దీంతో కొంత పరిస్థితి మెరుగుపడిందని చెప్పుకోవాలి. గత కొన్ని రోజులుగా కూడా ఈ ప్రాంతంలోనే కారేపల్లి ప్రాంతంలోనే ఎక్కువగా యూరియా కష్టాల కోసం రైతులు తీవ్ర స్థాయిలో ఆందోళనకు సంబంధించి చేస్తూ వస్తున్నారు. ఇది రోజు రోజుకి ఇంకా పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుంది కానీ తగ్గుముఖం పట్టట్లేదు. ఇంత జరుగుతున్నా కానీ అధికారులు పూర్తి స్థాయిలో దీన్ని కట్టడి చేసే ప్రయత్నాలు సంబంధించి చేయడంలో పూర్తి స్థాయిలో ఫెయిల్యూర్ అయ్యారని చెప్పుకోవాలి. మనం ప్రస్తుతం అక్కడ విజువల్స్ లో కూడా చూసి వచ్చి ఎంత దారుణమైన పరిస్థితి అక్కడ సొసైటీ దగ్గర ఏర్పడింది అన్నది. ఇది నిత్యం జరుగుతున్నా కానీ దీనికి ఒక ప్రణాళిక ప్రకారం సంబంధించి చేయట్లేదు. డిమాండ్ సంబంధించి ఎక్కువగా ఉంది కానీ వచ్చే సరఫరా తక్కువగా ఉంటుంది. దీంతో రైతులకు చాలా ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.